నమస్కారం. ఈరోజు షైన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈరోజు మన గవర్నమెంట్ పిల్లలకి వాలీబాల్ నిర్వహిస్తున్న సందర్భంగా మేడం పరమేశ్వర్ గారికి, మధు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన డివిజన్ ప్రెసిడెంట్ ముర్సి శ్రీనివాస్ గారికి, అలాగే పీటీ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ గారికి, అలాగే పీటీ సార్లకి, ఇక్కడ విచ్చేసిన పిల్లలకి, ఇక్కడ ఉన్న టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా చాలా గొప్ప విషయం అమ్మా ఇది. పరమేశ్వర్ గారు నాకు 2014లో పరిచయము. 14లో ఏర్పడ్డది ఈ సంస్థ. కానీ ఆమె ఈ రోజు వరకు కూడా ఒక్కరి దగ్గర కూడా చేజాపి నాకు ఏమన్నా సాయం చేయండి, ప్రోగ్రామ్ చేస్తాను, ఒక్కరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. కానీ ఎంతోమందికి జీవనోపాధి చూపించింది. నాకు చెప్తున్నా కదా, నా లైఫ్లో నాకు ఇష్టమైన వ్యక్తి అంటే సోషల్ వర్కర్గా పరమేశ్వరి మధు గారు. నిజంగా చెప్తున్నా, అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎంతసేపు మాకేంటి లాభం అని చూసుకునే ఈ రోజుల్లో భార్యాభర్తలు చేసిన 10 రూపాయలు ఇంతకెళ్ళి సాయం చేయని రోజుల్లో ఇద్దరు ఏం కష్టపడతారో నాకు తెలియదు. కానీ మాకు పని లేదు అక్క అంటే మీరు ఇబ్బంది పడకండి, 15 మంది 20 మంది జాయిన్ కండి, మీకు ఏదైనా నేర్పిస్తాను, అల్లికలు కానీ, మిషన్ కానీ, చదువుకున్న పిల్లలకి, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు బయట కష్టం చేసుకొని బతికించుకున్న తల్లిదండ్రులకి పిల్లలకి పై చదువులకు పోవాలన్నా, లేకపోతే కంప్యూటర్ నేర్చుకోవాలన్నా బయట పైసలు కట్టి పోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి కంప్యూటర్ క్లాసులు నేర్పించి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి ఈరోజు వాళ్ళు చదువుకొని ఒక ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు అంటే వీళ్ళ చెయ్యంలో ఉంది. ఎంతోమంది పిల్లలకి, ఎంతోమంది పేరెంట్స్కి, కొంతమంది చిన్నతనంలో పెళ్ళిళ్ళు అయిపోయి 10వ తరగతి కూడా పాస్ కాని పిల్లలు పెళ్ళైన తర్వాత ఇంట్లో బడ్జెట్ లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఇంట్లో ఉండి బాధపడద్దు, మీరు ఇంట్లో ఉండే కష్టపడద్దు. జాబులు వస్తేనే పని చేయాలి, జాబ్ లేకపోతే మనం బతకలేము అనేది మీకు వద్దు. మీరు రండి, మీకు అల్లికలు నేర్పిస్తా, కుట్లు నేర్పిస్తా, పచ్చళ్ళు నేర్పిస్తా, ఏదైనా సరే అట్లా లేడీస్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని వాళ్ళకు ఒక ప్రోత్సహించి వాళ్ళకంటూ ఒక సెంటర్ అంటే ఒక వేజ్ చూపించిన వ్యక్తి పరమేశ్వర్ గారు. చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది, తక్కువ మాట్లాడుతుంది, కానీ ఎంతోమంది జీవనోపాధి ఇస్తుంది. ఈరోజు ఎగ్జాంపుల్ ఎన్నో ఊర్లలోకి వెళ్ళి వచ్చారు. ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చిందంటే ఎవరు? పరమేశ్వర గారు. తప్పకుండా మేడం ఇంకా ముందుకు వెళ్ళాలి. గవర్నమెంట్ ద్వారా కూడా ఆమె సర్టిఫికేట్ తీసుకుంది, ఎంతోమంది మనలను పొందింది. కొంతమంది మాటలు చెప్తారు, పని తక్కువ చేస్తారు, కానీ తన మాత్రం చాలా బాగా చేస్తుంది. మీరు నాన్న, నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు బాగా చదువుకొని మంచి ప్రాజెక్టులు కావాలి. ఇప్పుడు మన 10th వరకు చదువు అనేది మన ఇల్లు కడితే బేస్ లాగా, బేస్ అనేది కరెక్ట్ లేకపోతే పైన వెన్నంతా అసలు కట్టినా కూలిపోతుంది. కాబట్టి 10 వరకు మీరు మంచిగా చదువుకోరు అనుకో, ఒక 20 ఏళ్ళు కష్టపడితే 80 ఏళ్ళు సుఖపడవచ్చు లైఫ్లో. చదువు అనేది 20 ఏళ్ళలో మనం కంప్లీట్ చేసుకుంటాం. ఆ 20 ఏళ్ళు నెగ్లెక్ట్ చేసారు అనుకో, 80 ఏళ్ళు కష్టపడతారు. ఒక కలెక్టర్ కావాలంటే ఒక 10 మంది సెక్యూరిటీ వచ్చేసి ఇక్కడ కార్తో తీసి లోపల కూర్చోబెడతారు. ఎందుకంటే ఆయన చదువుకున్న విలువ, ఆ చదువుతో పాటు వచ్చిన కలెక్టర్. అదే చదువు లేకపోతే పియోను, అదేమంటారు అటెండర్ గానో, లేకపోతే డోర్ తీసేందుకు వనుకొస్తారు. మంచి చదువుకుంటే కలెక్టర్ అవుతారు, మంచి చదువుకపోతే డోర్ తీయడానికి బాగావుతారు. మీరు ఏం కావాలనుకుంటున్నారు? మంచి హోదా ఉన్న ఒక కలెక్టర్ లాగా కావాలనుకుంటున్నారా? లేకపోతే ఏమవుతుంది, మేము మామూలుగా చదువుకుంటాం, డోర్ తీస్తానికి వన్ కోసం, వాళ్ళకి ఛాయలు ఇస్తానికి వన్ కోసం అనుకుంటే రెండు రకాలు మీరు ఎంచుకోవాలి. మీకు ఎలాంటి రాజకీయాలు అవసరం లేదు, ఎలాంటి అవుతుంది. మీ అమ్మ నాన్నలు మీ మీద ఎంతో ప్రేమతోటి చదివించి పెద్ద చేస్తున్నారు. చదువుతో పాటు క్రీడలలో కూడా ఉండాలి తప్పకుండా. ఎందుకంటే మనం చేసేదంతా మన కోసం. మన హెల్త్ బాగుండాలంటే ఏంటి? ప్రతి మనిషి ఫిట్నెస్ ఉండాలంటే వాళ్ళ క్రీడలు, మన పొద్దున్న వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, యోగా కానీ, జిమ్ కానీ, అట్లాగే మన స్కూళ్ళల్లో చేసే ప్రతి అంటే కబడ్డీ, ఖోఖో, ఏదైనా సరే మీకు ఇష్టమైన ఒక ఆటను ఎంచుకొని దాంట్లో ముందుకు వెళ్ళారు అనుకో, తప్పకుండా స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. చదువు తక్కువ ఉన్నా కూడా స్పోర్ట్స్ కోటాలో మనము ఇక్కడ మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి కూడా వెళ్ళొచ్చు, ఇంటర్నేషనల్ కూడా వెళ్ళొచ్చు మనం. అంటే మీరు చేసేదాన్ని బట్టి ఈరోజు క్రికెటర్లు కానీ, లేకపోతే లేడీస్ కానీ, ఎవరు కానీ పై దాకా వెళ్ళి నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉంది అంటే ఈ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు ఎవరు అయ్యి మేము అయితమో కామని ఎప్పుడు అనుకోదు. మీ దాంట్లోకి వెళ్ళి కూడా ఒక సచిన్ టెండూల్కర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా రావచ్చు. కాబట్టి ఒక గోల్ ఎంచుకోండి. చదువు విషయంలో కానీ, చదువులో కూడా డాక్టరా, లాయరా, టీచరా, ఏదైనా మంచి గోల్ ఎంచుకుంటే అది మీరు రీచ్ అవుతారు. ఇప్పుడు మనం తిరుపతి పోవాలనుకుంటాం, ఇంట్లో ఉంటే నేను తిరుపతి పోతాను పోగలుగుతావా? దానికంటే ప్లాన్ చేసుకోవాలి, దానికంటే టికెట్ బుక్ చేసుకోవాలి. మనం అంటూ ప్రయాణం స్టార్ట్ చేస్తేనే 2 రోజులకా, 4 రోజులకా, 6 రోజులకో మనం తిరుపతికి వెళ్దాం. మనకు నీ గోలే లేనప్పుడు నువ్వు తిరుపతికి ఎప్పుడు వెళ్ళగలుగుతాం? కాబట్టి ప్రతి మనిషికి ఒక గోల్ అనేది అవసరం. తప్పకుండా మీరు గోల్ ఎంచుకోండి. మీరు చిన్న ముత్యం, ఇప్పుడు చిన్న పువ్వు వికసిస్తుంది, ఇంకా మీరు పెద్దగా కావాలంటే మీరు చదువుతో పాటు ముందుకు రండి. ఎందుకంటే మీ అమ్మ నాన్న లేదు కాబట్టి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ స్కూళ్ళ మీద మంచి శ్రద్ధ తీసుకుంది. మంచి అన్ని చదువులలో కానీ, ఆటలలో కానీ, స్కూల్లో కానీ, ఫుడ్ విషయాలు కానీ అన్ని వీటిల్లో కేర్ తీసుకుంటుంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్
ఫస్ట్ పొజిషన్లో ఉంటే ఏదైనా ప్రైవేట్లో చదువుకున్న వాళ్ళకంటే గవర్నమెంట్ స్కూల్లో మంచి ఎడ్యుకేటెడ్ టీచర్లు, మంచి బ్రాండెడ్ టీచర్స్ ఉంటారు. మనం చదువుకోక గవర్నమెంట్ స్కూల్ అంటే పక్కన పెడుతున్నాం, కానీ ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే పక్కన పెట్టదు. చదువుకునే టాలెంట్ మీ దగ్గర ఉందంటే మీరు చెట్టు కింద కూర్చొని కూడా మంచిగా చదవగలుగుతారు. టాలెంటే లేకపోతే నువ్వు ఎంత పెద్ద ట్యూషన్ పెట్టినా, ఎంత పెద్ద స్కూల్ వేసినా, ఎన్ని లక్షల ఫీజు కట్టినా వేస్ట్. కాబట్టి మీరు బాగా చదువుకోవాలి, మంచి ప్రయోజకులు కావాలి, మీ కాలం మీద మీరు బతకాలి. మీకంటూ జాబ్ వచ్చిన తర్వాతనే పెళ్ళిళ్ళ వరకు వెళ్ళాలి. అప్పటి వరకు అమ్మ నా కాలం మీద నేను బతికేంత వరకు మాకు పెళ్ళిళ్ళు వద్దు, మాకు ఏమొద్దు, మమ్మల్ని సెట్ చేయండి అని చెప్పాలి. పొద్దున్న లేవన్న ఫిట్నెస్ చేసుకోవాలి కంపల్సరీ. మనం మంచిగా ఉంటేనే, మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే మనం ఏమైనా చేసుకోవచ్చు. మన ఆరోగ్యం మంచిగా లేకపోతే ఈ రోజులలో చూస్తున్నాం 10-20 ఏళ్ళ లోపల హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఎందుకు వస్తుంది? అలా అనవసరంగా జంక్ ఫుడ్లు తిని, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఏదంటే అక్కడ కూర్చోవడం, ఏమైనా ఫోన్కు అట్రాక్ట్ అయిపోయినాం. అందరం ఫోన్ పట్టుకుంటున్నాం, ఫోన్ చూసుకుంటుంటే టైం తెలుస్తలేదు. అట్లా శరీరానికి వ్యాయామం లేక చాలామంది ఒబిసిటీ పెరిగిపోయి, వాళ్ళకు కొలెస్ట్రాల్ పెరిగిపోయి తొందరగా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అలాంటిది లేకుండా మీరు ఇంకా 10 మందికి చెప్పుకునే విధంగా పొద్దున్న లేవగానే ఎక్సర్సైజ్ చేసుకోండి, ఇట్లాంటి ప్రోగ్రాంలో పాల్గొనండి, మంచి చదువుకోండి, మంచి ప్రాజెక్టులు కండి, మీ అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకురండి, మీకు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురండి. ఇంతమందిలో ఒక ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చిందంటే పలానా పిల్ల ఎవరు, ఆ అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట, స్టేట్ లెవెల్ వచ్చిందంట, లేకపోతే మండల లెవెల్ వచ్చిందంట, లేకపోతే జిల్లా లెవెల్ వచ్చిందంటే ఆ కాలేజీలో దిగొచ్చి మీ ఇంటి ముందు నిలబడతాయి. అవునా కదా? కాలేజీలో వచ్చి అంటే మీ అమ్మాయిని మా కాలేజీలో స్టార్ట్ చేయండి, మేము ఫ్రీ సీట్ ఇస్తాము, మేము స్పెషల్ కేర్ తీసుకుంటామని చెప్తారు. చదువు లేకపోతే మనం లక్షలు కడతామన్నా సీట్లు రావు. ఏదేమైనా మీరు మంచిగా చదువుకుంటేనే, మీరు ప్రాజెక్టులు అయితేనే మీ అమ్మ నాన్నకు కానీ, చదువు చెప్పిన గురువులకు కానీ, మీకు కానీ మంచి లైఫ్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పరమేశ్వరి ఇంకా చాలామందికి మంచి సజెషన్ ఇచ్చుకుంటూ లైఫ్లో మంచి సెటిల్ చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి పద్మశ్రీ అవార్డు వస్తుందని చెప్పింది. కాబట్టి తప్పకుండా ఎప్పుడో రావాల్సిన, నా వర్షాలు అయితే ఎప్పుడో ఇచ్చిన నీకు పద్మశ్రీ అవార్డు రావాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.